guys, nakenduku bom. Subscribe for more. Bye. Hi guys, nakenduku full vlog start చేయాలనిపించింది, so I am doing it. This is my first vlog. Initial days కాబట్టి కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు, కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ నా లైఫ్ అప్డేట్ ఏంటంటే నేను ప్రీవియస్ కంపెనీ నుంచి ఒక క్లయింట్ కంపెనీకి షిఫ్ట్ అయ్యాను. నా ప్రీవియస్ కంపెనీలో మంచిగా ఉండే ఫ్రెండ్స్ అంతా బాగా చిల్ అవుతా ఉన్నాం, అందరు తెలుగు పీపులే. బట్ రైట్ నౌ తెలుగు పీపుల్ తక్కువ ఉన్నారు. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, ఇట్స్ సో ఫార్మల్, బట్ దట్స్ ఫైన్. దిస్ ఈజ్ నేను ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఒక 2 weeks అవుతుంది. సో ఐ థాట్ ఆఫ్ గోయింగ్ టు నియర్ బై మాల్, నెక్సస్ మాల్ అనుకుంటా. నెక్సస్ మాల్కి వెళ్దాం అనుకుంటున్నాను. బై ద వే నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉంది, సో కొంచెం షాపింగ్ ఏమైనా చెయ్యొచ్చేమో అని చెప్పి నెక్సస్ మాల్కి వెళ్దాం అని అనుకుంటున్నాను. అండ్ ఇన్ దిస్ వ్లాగ్ ఐ విల్ బి షోయింగ్ యూ లైక్ హౌ ఐ విల్ గెట్ రెడీ అండ్ ఆల్సో సమ్ ఆఫ్ ద క్లిప్స్ ఫ్రమ్ ద మాల్. అండ్ సీ యూ దేర్. బాయ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయా. ఐ విల్ షో యూ మై అవుట్ఫిట్. ట్యాంక్ టాప్, జీన్స్, ఇంకా షర్ట్ వేసా. బాగుంది కదా. యాక్చువల్ గా అయితే 2 స్టార్ట్ అవుదాం అనుకున్నా, బట్ హెడ్ ఏక్ వచ్చి కొంచెం సేపు పవర్ నాప్ వేసి ఇప్పుడే లేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఫాస్ట్ గా రెడీ అవ్వాలి. ఫస్ట్ అయితే ఐ విల్ గో విత్ స్కిన్ కేర్. యాక్చువల్లీ నాది యాక్నీ ప్రోన్ స్కిన్. ఎట్లొస్తుందంటే లైక్ చికెన్ తింటే, ఎగ్ తింటే, హీట్ ప్రొడ్యూస్ చేసే ఫుడ్ ఏమన్నా తింటే ఖచ్చితంగా నాకు యాక్నీ వస్తుంది గైస్. ఒక 3 months బ్యాక్ నేను మంచిగా పట్టించుకుంటా ఉన్నా, లైక్ చాలా బాగా పట్టించుకుంటా ఉన్నా. అప్పుడు బాగుండింది ఫేస్. మళ్ళీ ఒక 1 month ఫుడ్ ఎలా కంట్రోల్ చేసుకుంటాము, ఇంకొక 1 month నెగ్లెక్ట్ చేసి బాగా చికెన్, ఎగ్స్, మటన్ తినేసరికి మళ్ళీ పెద్ద పెద్ద పింపుల్స్ అన్ని వచ్చినాయి. ఈసారి ఫుడ్ ఏం స్టాప్ చేయను గైస్, కానీ కన్సిస్టెంట్ గా స్కిన్ కేర్ వాడదాం అనుకుంటున్నా అంతే. నేను ఫస్ట్ వచ్చి మినిమలిస్ట్ విటమిన్ సి వాడుతా ఉన్నా. అప్పుడు స్కిన్ చాలా వైట్ అయిపోయింది, కానీ యాక్ని ఏం కరెక్ట్ అవ్వలేదు. తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఫస్ట్ యాక్ని కరెక్ట్ చేసుకొని మళ్ళా వేరే వాడాలని. సో రైట్ నో ఐఎమ్ యూజింగ్ ద ఆర్డినరీ నయాసినమైడ్. నేను ఇది స్టార్ట్ చేసి ఒక 2 months అవుతుంది. పింపుల్స్ ఏం కొత్తవి రాలేదు, డార్క్ స్పాట్స్ కూడా కొంచెం లైట్ అయినట్టు అనిపించింది గైస్. యూ కెన్ ట్రై. సర్క్యులర్ మోషన్ లో మంచిగా అప్లై చేసుకోవాలి. స్టార్టింగ్ లో ఏంటంటే నాకు తెలియనప్పుడు నేను చాలా ప్రోడక్ట్స్ కొంటా ఉన్నా. ఆల్ఫా ఆర్బుటిన్, విటమిన్ సి, ఇంకా వచ్చి సమ్ అదర్ ప్రోడక్ట్స్ అన్ని చాలా కొంటా ఉన్నా. బట్ నాకు తెలిసేది కాదు, అది నా బీటెక్ ఫైనల్ ఇయర్ లో నాకు హౌ టు యూజ్ అన్నది నాకు తెలిసేది కాదు. లైక్ ఏ స్పెసిఫిక్ దానికి ఏది యూజ్ చేయాలని చెప్పి. కానీ ఇప్పుడు నాకు కొంచెం ఒక ఐడియా వచ్చింది. సో ఇప్పుడు కన్సిస్టెంట్ గా కొన్ని ప్రోడక్ట్సే యూజ్ చేస్తున్నాను. మాయిశ్చరైజర్ అయితే నేను నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇదే యూజ్ చేస్తున్నా. ఎందుకంటే నాకు ఆ గ్రీజీ ఫీలింగ్ లేకోకుండా మంచిగా స్మర్జ్ అయిపోతుంది అనిపిస్తుంది. ఇది మంచిగా మాయిశ్చరైజర్ ఊసుకుని మాయిశ్చరైజర్ యూజ్ చేసిన తర్వాత ఐఎమ్ యూజింగ్ లిప్ బామ్. ఎందుకంటే లిప్ బామ్ అప్లై చేసుకుంటే తర్వాత లిప్స్టిక్ పూసుకున్నప్పుడు ఆ డ్రై ఫీలింగ్ ఉండదు నా లిప్స్ కి. కొందరికి మోస్ట్లీ డ్రై అయిపోద్ది, కొందరికి లిప్స్టిక్ పూస్తేనే, నాకు కూడా అవుతుంది. సో కొంచెం లిప్ బామ్ పూసుకొని ఒక 5 minutes అట్లా గ్యాప్ ఇస్తాం. సన్ స్క్రీన్ కూడా పూసేసుకుంటా. సన్ స్క్రీన్ వచ్చి నేను డాటన్ కి యూజ్ చేస్తున్నా. డాటన్ కి మినిమలిస్ట్ బాగుంటుంది, మినిమలిస్ట్ కూడా యూజ్ చేస్తా ఉన్నా. బట్ మినిమలిస్ట్ ఏంటంటే ఎప్పుడన్నా మనము ఎండ్ ఉన్నప్పుడు అట్లా వెళ్ళాలంటే మినిమలిస్ట్ ఎట్లుంటుందంటే లైక్ గ్రీసీ ఫీలింగ్ అట్లా కనిపిస్తుంది. మంచిగా వింటర్ సీజన్స్ లో అట్లా వాడుకోవచ్చు మినిమలిస్ట్. నేను ఇప్పుడు కొంచెం ఎక్కువ తిరుగుతా కాబట్టి మాల్లో డాటన్ కి యూజ్ చేస్తున్నా. అబ్బా, ఇట్ ఈస్ నాట్ అప్లైయింగ్. డాటన్ కి పూసుకుంటే మంచిగా షైన్ కూడా అనిపిస్తుంది గైస్. ఇది వాటర్ మిలన్. స్మడ్జ్ అయ్యే వరకు కొంచెం నెక్స్ట్ ఐ విల్ గో విత్ ఐబ్రోస్.
నేను ఐబ్రో పెన్సిల్ ఎప్పుడు యూజ్ చేసినా మా ఫ్రెండ్స్ టీచ్ చేస్తారు, నీకు ఐబ్రోస్ ఎక్కడున్నాయని. ఏవో ఉన్నవి మేనేజ్ చేసుకోవాలి కదా. ఐబ్రోస్ చేపిస్తే నాకు మంచిగా కనిపిస్తాయి, చేపియకపోతే అసలు ఐబ్రోస్ లేవు అన్నట్లు కనిపిస్తుంది. ఇది వచ్చి మార్స్ నుంచి దీనికే వెనకాల బ్రష్ కూడా వచ్చింది. I'll try to show the difference. పెడితే బాగుంటుంది కానీ నాకు ఎక్కువ చూడండి డిఫరెన్స్ బాగుంది కదా. I'll comb it. బాగుంది కదా, నాకు నచ్చింది గైస్ ఈ ప్రోడక్ట్ చాలా. అంటే నార్మల్ ఐబ్రో పెన్సిల్స్ లాగా కాకుండా ఒక షేప్ ఇచ్చారు దానికి ఎగ్జాక్ట్ గా. పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు, కొనుక్కోవచ్చు. హాఫ్ నుంచి నాకు ఫస్ట్ ఐబ్రోస్ ఎట్లా పెట్టుకోవాలో తెలియదు గైస్, మా ఫ్రెండ్ నేర్పించింది హాఫ్ నుంచి పెట్టాలి అని. తర్వాత ఇప్పుడు కూడా కరెక్ట్గా వచ్చిందా? నో. ఐబ్రోస్ తర్వాత ఐఎమ్ యూజింగ్ ఐలైనర్. జూడియోలో తీసుకున్నా, ఎందుకంటే నేను ఐలైనర్ ఎక్కువ వాడను. ఎందుకంటే కొంచెం స్ప్రెడ్ అయితే నాకు ముందే డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది, కొంచెం స్ప్రెడ్ అయితే మళ్ళీ ఎక్కువ డార్క్ గా కనిపిస్తుంది చుట్టూ. ఐ విల్ ట్రై గైస్. నేను మిర్రర్ లో పూసుకొని ఐ విల్ కమ్ బ్యాక్. ఐలైనర్ కూడా పెట్టుకున్నా గైస్, కొంచెం బ్రాడ్గా వచ్చింది, చాలా డేస్ అయింది కదా పెట్టుకొని. ఓకే కానీ బాగుంది. అండ్ ఇందాక లిప్ బామ్ పూసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకా లిప్ లైనర్ వేసుకుంటున్నా. లిప్ లైనర్ వేసుకున్నాక తర్వాత ఐఎమ్ యూజింగ్ స్విస్ బ్యూటీ లిప్స్టిక్. దీన్నే నేను బ్లష్ లా కూడా యూజ్ చేస్తున్నా. పుట్టింగ్ ఇట్ ఆన్ మై చీక్స్. హ్యాండ్ తోనే మంచిగా స్మచ్ చేసుకొని దిస్ సైడ్ ఆల్సో. బాగా వచ్చింది కదా, ఐలైనర్ వల్ల ఎక్స్ట్రా లుక్ వచ్చింది అనిపించింది కదా. మై ఐస్ ఆర్ బ్రాడ్. ఐఎమ్ అప్లైయింగ్ ఇట్ ఆన్ మై నోస్ యాజ్ వెల్. గైస్ ఇంకా ఫైనల్ గా హెయిర్ సెట్ చేసుకున్నాము. అంటే లైక్ ఇంటర్ నుంచి ఎట్లా హెయిర్ కట్ ఎట్లా అంటే నేనన్నా మోస్ట్లీ లేకపోతే మా అక్క అన్నా చేస్తా ఉంటా. ఫస్ట్ మా అక్క నేర్పించింది లేయర్ కట్ ఎలా చేసుకోవాలి అని. అట్లా చేసుకుంటా అన్నా. సడన్ గా ఏమైందంటే రీసెంట్ గా ఒక 2 months బ్యాక్ నాకేమనిపించిందంటే ఎప్పుడు నేనే చేసుకుంటున్నా కదా, ఒకసారి పార్లర్కి వెళ్ళి ట్రై చేద్దాము అనిపించింది. నేనేం రిగ్రెట్ ఫీల్ అవ్వట్లే హెయిర్ కట్ చేయించుకున్నందుకు. బట్ కానీ నేను ఒక మిస్టేక్ చేసిన ఏంటంటే, ఎప్పుడైనా హెయిర్ కట్ చేయించుకునేటప్పుడు లాంగ్ లేయర్ చేయించుకోండి గైస్. నేనేం చేసిన ఫొటోస్ లో అట్లా చూసి లైక్ షార్ట్ లేయర్స్ అయినా కూడా బాగుంటది అని అట్లా అనుకున్నా. కానీ నాకు షార్ట్ లేయర్స్ చేసుకున్న తర్వాత చాలా రిగ్రెట్ ఫీల్ అయినా. ఎందుకంటే అది అట్లా క్లిప్ పెట్టుకోలేము, అట్లనే ఆల్ ద టైం లీవ్ చేసుకోలేము, ఏం చేసుకోలేము గైస్. కాబట్టి ఎప్పుడన్నా మీరు హెయిర్ కట్ చేయించుకోవాలంటే లాంగ్ లేయర్స్ చేయించుకోండి. లాంగ్ లేయర్స్ విత్ బ్యాక్ యూ కట్ అయితే బాగుంటుంది. దిస్ ఈస్ మై ఫైనల్ లుక్. యాక్చువల్లీ నేను ఐలైనర్ పెట్టి చాలా డేస్ అయింది, బట్ ఈరోజు పెడితే నాకు ఎందుకు మంచిగా అనిపించింది ఐలైనర్ పెడితే.
గైస్ వచ్చేకి ఈ టైం అయింది 8:30 అనుకుంటా. ఇప్పుడు టైం 4 వెళ్ళినా. అయితే షాపింగ్ చేసిన ట్రైల్ రూమ్ దగ్గరే అప్రాక్సిమేట్లీ ఒక 45 minutes అట్లా వెయిట్ చేసిన గైస్. అక్కడే లేట్ అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్ అట్లా గోల్డ్ తీసుకోవాలంటే బిల్లింగ్ కి ఇంకా సెలెక్షన్ కూడా చాలా టైం పట్టింది. రూమ్ కి వచ్చే లోపల ఈ టైం అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.